గుడ్ ఈవినింగ్, నేను లక్ష్మి. వెల్కమ్ టు అ స్పెషల్ డిస్కషన్. బంగారం ధరలు గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా బంగారం ధర పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. ఈ రోజు ఏకంగా ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఇవాళ బంగారం ధర 1,15,000కి చేరువలో ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,13,920 రూపాయలకు చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూస్తే 1,11,199 రూపాయలకు చేరింది. సో గోల్డ్ రేట్స్ ఇలా పెరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా మనం వింటూనే ఉన్నాము. రకరకాల రీజన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు ప్రస్తుతం తేజ్ నారాయణ అగర్వాల్ గారు, శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్ అండ్ డైమండ్ ఎండి, అలాగే మరి కాసేపట్లో క్రాంతి బత్తిని గారు, మార్కెట్ అనలిస్ట్ కూడా జాయిన్ అవబోతున్నారు. ముందుగా వీరితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. నమస్తే. చూస్తున్నాము గోల్డ్ రేట్ అనేది షాక్ లాగా అనిపిస్తుంది. రోజు రోజు పెరుగుతూ ఉన్న కొద్దీ కూడా మనం కొనగలమా అన్న భయం కస్టమర్స్లో కనిపిస్తుంది. మరి ముఖ్యంగా రీటైల్ కస్టమర్స్ ఎవరైతే రెగ్యులర్గా వస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి ఫీడ్బ్యాక్స్ వింటున్నారు మీరు? Gold is a very precious metal. This is the most precious metal, most desired metal, and the production is limited. So gold rate throughout the history we can see manam chustunnaru, it will always increase. It is always increasing. Light fluctuations, sometimes some corrections untadi. సో మనం ఏ రోజు చూసినా బంగారం ధర మనకు ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తుంది, హైయెస్ట్ కనిపిస్తుంది. బట్ ఎలానే చేసి మనం బంగారం కొంటేనే ఉంటే వెన్ వి జస్ట్ రివ్యూ ఇట్ ఆఫ్టర్ సమ్ టైమ్, కొద్ది సమయం తర్వాత మళ్ళీ చూస్తే వీ విల్ ఫీల్ హ్యాపీ, అప్పుడు మేము బంగారం కొందాం. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ కూడా ఎలానే ఉన్నాయి. కస్టమర్ డిమాండ్ చాలా బాగున్నాయి, బిజినెస్ చాలా బాగున్నాయి, కస్టమర్ కొంటున్నారు. పీపుల్ ఆర్ ఆల్సో అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పుట్టింగ్ దేర్ మనీ ఇన్ గోల్డ్. Right from our childhood, in our Indian culture, we have learned to make our future secure by making a financial decision properly. ఏం ప్రాపర్లీ? ఇప్పుడు మన ఇంటిలో ఒక చైల్డ్ పుట్టినప్పుడుకెళ్ళి మనకు ఏదైనా కారణంకెళ్ళి కొద్దిగా బంగారం కొనుక్కోండి అనే ఎంకరేజ్మెంట్ చేశారు మనకు. వీ హ్యావ్ లెర్న్ టు బై జ్యువెలరీ ఫర్ సమ్ రీజన్ ఆర్ ద అదర్ రీజన్, which makes our financial future very secured. సో బంగారం డిమాండ్ చాలా బాగానే ఉన్నాయి, వేరేస్ ప్రొడక్షన్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. అంటే ఎప్పటికప్పుడు బంగారం కస్టమర్స్ నీడ్స్కి తగ్గట్టు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి డిమాండ్కి తగ్గట్టు అందిస్తూ ఉన్నారు. బట్ ఎక్కడ ఈ ల్యాక్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కడ ప్రాబ్లం అవుతోంది? ఇలా ఉన్నాయి. గోల్డ్ కెనాట్ బి ప్రొడ్యూస్డ్ బై సమ్ మెషిన్స్ ఆర్ కెనాట్ బి గ్రోన్ ఇన్ ఫార్మ్స్. Gold can only be mined. The mines of gold are, mining of gold is a very very tough job. Like the commercial mines, most of the commercial mines are like 3 to 4 kilometers deep, and the tunnels in that are like 8 to 10 kilometers, 6 kilometers depth. So ఇది almost like బంగారం కు మనం పాతాళ లోకంకి తీసుకువచ్చేటట్టుగా, and that too a 1 ton of gold ore, getting it from that patal lokam when refined and extracted in commercial mines, it yields somewhere around 1.5 grams to 4 grams only. So just ఆలోచించుకోండి, 4 grams of gold కోసం మనం ఇంత డీప్ మైనింగ్ చేసేసి అంత ఎనర్జీ కాస్ట్, లేబర్ కాస్ట్ అన్నీ స్పెండ్ చేసేసి ఎక్స్ట్రాక్ట్ చేసి ద వాల్యూ ఆఫ్ గోల్డ్ విచ్ ద మైనర్ ఈస్ గెటింగ్ somewhere between 15,000 to 40,000 rupees. So there may be some byproducts also for them, the miners, to survive. Or else we are able to buy gold, whatever gold quantity one can buy, one should always buy irrespective of the prices. Gold prices are like manam dan meeda mana em control ledu, nobody can control that. We as a customer can simply buy, bhagwantudu ko thank you cheppale, we are able to buy this much of gold now, anta bangaram konukovali. యా, మనతో పాటు క్రాంతి బత్తిని గారు, మార్కెట్ అనలిస్ట్, జాయిన్ అయ్యారు. మాట్లాడతాం. నమస్తే అండి. నమస్కారం క్రాంతి గారు. క్రాంతి గారు, ఎవ్రీ టైం ఈ గోల్డ్ రేట్ పెరుగుతుంది లేదంటే ఇంకేదైనా చేంజెస్ జరుగుతున్న ప్రతిసారి కూడా మీరు వాల్యుబుల్ ఇన్పుట్ ఇస్తూ ఉన్నారు. సో ఈ రోజు ఆల్ టైమ్ హై అని వింటున్నాము. అది ఫ్యూచర్లో ఇంకా పెరుగుద్ది ఖచ్చితంగా. ఏమంటారు? ఎంతవరకు పెరగచ్చు అంటారు? భయపడాలా ఈ గోల్డ్ రేట్స్ని చూసి? అంటే వన్ థింగ్ మనం దృష్టిలో పెట్టుకోవాలండి, గోల్డ్ ప్రైస్ని ఇప్పుడు ప్రస్తుతంగా చూసినట్లయితే ఆల్ టైమ్ హై లెవెల్లో ఉంది. దానికి ప్రధాన రీజన్స్ కనుక చూస్తే కనుక, గోల్డ్ని మనం నార్మల్గా చూస్తే కనుక ఒక జ్యువెలరీ మేకింగ్కి ఉపయోగించడానికి చూస్తూ ఉంటాం. కానీ ఏంటంటే ప్రధానంగా ఈ గోల్డ్కి ఈ హ్యూమంగస్ డిమాండ్ అనేది
లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎందుకు వస్తుందంటే వీక్షకులు అర్థం చేసుకోవాలి, ఎవరైతే గోల్డ్ కొనాలి అనుకుంటారో లేకపోతే గోల్డ్ మీద ఉత్సుకతతో గోల్డ్ ప్రైసెస్ని ట్రాక్ చేస్తుంటారో వాళ్ళు తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటంటే గోల్డ్ని ఇన్ఫ్లేషన్కి హెడ్జ్గా, డాలర్కి హెడ్జ్గా, అంతేకాకుండా గ్లోబల్ అన్సర్టనిటీస్ కనుక బాగా పెరిగినప్పుడు మనం లాస్ట్ 10 years కనుక చూసినట్లయితే, లాస్ట్ ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత కనుక చూసినట్లయితే ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్లో మనం చూసాము ఎటువంటి జియోపొలిటికల్ అన్సర్టనిటీస్ రేజ్ అయినాయో మనం చూసాం కొంతకాలం తర్వాత. మనం చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా రష్యా మరియు యుక్రెయిన్ మధ్య చూస్తున్నాం. సో ఇటువంటి అయితే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ వాళ్ళు చూసి ప్రధాన హెవెన్ అని అంటారు గోల్డ్ని. ఆ పాయింట్ ఆఫ్ టైం ఒక ఫియర్ ఎసెట్ కూడా అని అంటారు. అంటే సమాజంలో వరల్డ్లో ఫియర్ ఎక్కువైనా లేకపోతే అన్సర్టనిటీ ఎక్కువైనా మెయిన్ ప్రధానంగా ఇన్వెస్ట్ చేసే అంశం ఏమిటంటే గోల్డ్ కోసం ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. సో ఈ ఫియర్ అనేది, అన్సర్టనిటీ అనేది ప్రధానంగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా పెరుగుతూ ఉండటంతో గోల్డ్ ప్రైసెస్ అనేవి ఆల్ టైమ్ హైగా వెళ్తున్నాయి. అంతేకాకుండా హెడ్జ్ అగెనెస్ట్ డాలర్ ఈరోజు కనుక మనం చూసినట్లయితే ఫెడరల్ రిజర్వ్ అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఈ రాత్రికి ఉంది. వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ యుఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎంత అవకాశాలు ఉన్నాయంటే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కూడా యుఎస్ అడ్మినిస్ట్రేషన్ ఆల్మోస్ట్ ఆల్ ఓపెన్గానే థ్రెటన్ చేయడం చూస్తున్నాం మనం గత కొంతకాలంగా చూస్తే కనుక ఇంట్రెస్ట్ రేట్స్ మీరు తగ్గించాలి అని. సో అట్లా ఇంట్రెస్ట్ రేట్స్ కనుక తగ్గినట్లయితే మెయిన్ ఎసెట్, ఫోకస్డ్ ఎసెట్ ఏది ఉంటుందంటే గోల్డే ఫోకస్డ్గా ఉంటుంది. మనం ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక చూసినట్లయితే లాస్ట్ 20 yearsలో ఆల్మోస్ట్ ఆల్ కోవిడ్ టైంలో కనుక చూసినట్లయితే వడ్డీ రేట్లు ఆల్ టైమ్ నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్స్కి, 0 ఇంట్రెస్ట్ రేట్స్కి +or-1% ఇంట్రెస్ట్ రేట్స్కి రావడం చూస్తున్నాం. సో అందువలన ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఎవరైతే సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నారో అక్రాస్ ద గ్లోబ్ వాళ్ళు ఈ టైంలో గోల్డ్ మీద మక్కువ చూపించడం, అంతేకాకుండా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ కనుక చూస్తే గోల్డ్ డిమాండ్ ఎవరి దగ్గర నుంచి వస్తుందని మనం చూసినట్లయితే ప్రధానంగా గోల్డ్ డిమాండ్ వస్తుంది సెంట్రల్ బ్యాంకర్స్ నుంచి. లాస్ట్ 2 years నుంచి పెద్ద పెద్ద సెంట్రల్ బ్యాంక్సే, అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, వీళ్ళు గోల్డ్ పర్చేజ్ చేయడం, నెక్స్ట్ ఇంక్లూడింగ్ మన ఆర్బీఐ కూడా గోల్డ్ పర్చేజ్ చేయడం చూస్తున్నాం. కానీ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా కనుక చూసినట్లయితే చిన్న చిన్న కంట్రీస్ కూడా గోల్డ్ రిజర్వ్స్ ని పెంచడం మనం చూస్తున్నాం. అందుకే గోల్డ్ కి ఇంత డిమాండ్ వచ్చి ప్రస్తుతం గోల్డ్ అనేది ఆల్ టైమ్ హై లెవెల్లో ఉండటం మనం చూస్తున్నాం. ఓకే. అండ్ మీరు అన్నట్టు అంటే కోవిడ్ తర్వాత చాలా చేంజెస్ చూస్తున్నాం కాబట్టి కోవిడ్ టైం 2020 year దగ్గర మనం గోల్డ్ ప్రైస్ చూస్తే లైక్ 48,650, అంటే ఒక 49,000 వేసుకుందాం. ఈ రోజు చూస్తే 1,20,000 దగ్గర ఆ మార్క్ నియర్లో ఉంది. సో ఇంత ర్యాపిడ్ చేంజ్ 5 yearsలో చూస్తున్నామంటే దీనికి మేజర్ రీజన్స్తో పాటు ఇంకెంత వరకు ఇది వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే ప్రధానంగా మనం చూసినట్లయితే సరదాగా ఒక అన్న లైటర్ నోట్ కనుక చూస్తే కనుక ట్రంప్ లాంటి ప్రెసిడెంట్ కనుక అటువంటి అడ్మినిస్ట్రేషన్ కనుక ఉంటే కనుక ఇటువంటి అన్సర్టనిటీస్, ఇటువంటి ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్, ఇటువంటి టారిఫ్ వార్ గనక కంటిన్యూ అయితే గనక గోల్డ్ 2 lakhs టచ్ అయినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం విషయం ఏం లేదు. అట్ ద గ్లోబల్ మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు ఈరోజు $3,700 పర్ ounce ఉంటుంది జరిగింది. అది $4,000కి వెళ్ళి $5,000కి వెళ్ళినా ఆశ్చర్యపోవసరం లేదు. కానీ ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ అనమాట. బట్ మీడియం టు షార్ట్ టర్మ్లో ప్రస్తుతం ఏదైతే రీసెంట్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి రష్యా మరియు యుక్రెయిన్ మధ్య ఒక పీస్ టాక్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ కేస్ ఆ పీస్ టాక్స్ కనుక సక్సెస్ అయ్యి ఒక పీస్ కనుక నెలకొని ఉంటే కనుక గోల్డ్లో కొంచెం కరెక్షన్ రావడానికి కూడా అవకాశం అనేది తప్పకుండా ఉంది. ఓకే, ఎంత పెరుగుద్దో కొంచెం కరెక్షన్ కూడా డెఫినెట్గా వస్తుంది. మనం లాస్ట్ టైం కనుక చూసినట్లయితే ఒక 3-4 months బ్యాక్ 1 lakh rupees మన డొమెస్టిక్ మార్కెట్లో టచ్ అయిన తర్వాత కొంచెం కరెక్షన్ అనేది వస్తుంది. సో అటువంటి మైల్డ్ కరెక్షన్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. మన ఇండియాకి చూసినట్లయితే గోల్డ్ డాలర్ డినామినేటెడ్ అసెట్ మనకి ఏంటంటే డబల్ వ్యామీ ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ పెరిగినప్పుడు మన ఇండియాలో
రూపీ గనక డిప్రిషియేట్ అయితే గనక ఇంకా ప్రైసెస్ ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇండియాకి డబల్ వ్యామీ కింద ఉంటుంది. అంటే రెండు రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాయి, గోల్డ్ ప్రైసెస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడి నుంచి కూడా లాంగ్ టర్మ్ ట్రాక్ అనేది గోల్డ్ ప్రైసెస్ అప్ ట్రెండ్లోనే ఉండడానికి అవకాశం ఉంది. బట్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం అప్పుడప్పుడు మైన్యూట్ కరెక్షన్స్ కూడా గోల్డ్లో వస్తాయి. ఎవరైతే ఇన్వెస్టర్స్ కానీ వినియోగదారులు కానీ గోల్డ్ని పర్చేజ్ చేద్దాం అనుకుంటారో, బంగారాన్ని పర్చేజ్ చేద్దాం అనుకుంటారో, అటువంటి మైన్యూట్ కరెక్షన్స్ వచ్చినప్పుడు పర్చేజ్ చేయొచ్చు. ఓకే. అండ్ తేజ్ నారాయణ గారు, ఇప్పుడు గోల్డ్ రేట్ని బట్టి ఇన్వెస్టర్స్కి అయితే ఇది ఒక రకంగా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఒక మంచి టైం లాంటిది. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయన్న ఒక ఎక్స్పెక్టేషన్స్లో ఉంటారు. బట్ రీటైల్ పరంగా చూస్తే ఇది వేరు. కస్టమర్స్కి ఇది ఊహించినదనమాట. రోజు రోజుకి ఇట్లా గోల్డ్ రేట్ పెరిగిపోతూ ఉండటం నేపథ్యంలో ఒక రకంగా కొంత పెట్టుకుందాం కొనుక్కొని అనుకునే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మనం కొనలేంలే అని ఆగిపోయే వాళ్ళు ఉంటారు. సో మీరు ఎట్లాంటి చేంజెస్ కస్టమర్స్లో చూస్తున్నారు? మనం రిటైల్ కస్టమర్ పర్స్పెక్టివ్కి వెళ్ళి చూస్తే మనం ఎప్పుడు బంగారం కొనుక్కోవచ్చు. అంటే మన పరిస్థితి ఉంటే అప్పుడు రేట్ ఎక్కువ ఉంది, రేట్ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అది ఆలోచించుకోకుంటే మనం కొనుక్కోవాలి. బికాస్ మనం ఎప్పుడు బంగారం కొనుక్కోవచ్చు వెన్ వీ హ్యావ్ సమ్ సేవింగ్స్. మన దగ్గర సేవింగ్స్ ఉంటేనే మనం బంగారం కొనుక్కోవచ్చు. ఆ సేవింగ్స్ మనం ఇమీడియట్లీ మనకు బంగారం కొనేది ఉన్నాయి. సో అప్పుడు మనకు రేట్ ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది ఎవరు చెప్పరాదు. బట్ ద సేమ్ డే మనం బంగారం కొనేస్తే మళ్ళీ కొద్ది పీరియడ్ తర్వాత మనం ఆలోచించుకుంటే ఆల్వేస్ వీ విల్ ఫీల్ హ్యాపీ, మంచి సమయంలో మనం కొన్నాం. Gold prices are beyond predictable. Nobody can predict. But the only one prediction for long term ఉన్నది ఏముందంటే గ్రాడ్యువల్లీ ఖచ్చితంగా ఎక్కువ అయితేనే ఉంటుంది. ఇప్పుడు సార్ చెప్పేటట్టుగా మైల్డ్ ఫ్లక్చుయేషన్ ఎవ్రీడే అన్ని కమోడిటీస్లో వస్తుంది, గోల్డ్లో కూడా వస్తుంది, అన్ని షేర్స్లో కూడా వస్తుంది. ఒకటే ట్రెండ్ ఉండదు. ట్రెండ్ కంటిన్యూగా గ్రాడ్యువల్ ఎక్కువ అవుతుంది, మామూలు కరెక్షన్ వస్తుంది, ఎక్కువ అవుతుంది, మామూలు కరెక్షన్ వస్తుంది. సో వెన్ ఎవర్ వీ కెన్ బై గోల్డ్ ఖచ్చితంగా కొనుక్కోవాలి వితౌట్ పోస్ట్పోనింగ్ ఇట్ యాజ్ అ రిటైల్ పర్స్పెక్టివ్. బికాస్ వీఆర్ నాట్ బయింగ్ దట్ గోల్డ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ మేకింగ్ ఆర్ సో. Our main purpose as a retail buyer will be saving our hard-earned money. So whenever it is comfortable for us, whenever మనం బంగారం కొనుక్కోవచ్చు, ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఓకే. అండ్ క్రాంతి గారు, ఎవ్రీ టైమ్ గోల్డ్ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ మీరు ఎవ్రీ టైం కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏం చెప్తారు ఇన్వెస్టర్స్కి? అంటే డెఫినెట్గా ఒకటేంటంటే మేడం, ఇప్పుడు వరల్డ్ సినారియో ఎట్లా ఉందంటే మనం డాలర్స్ కావాలంటే ప్రింట్ చేయొచ్చు, బట్ ఏంటంటే గోల్డ్ కావాలంటే డిమాండ్ తగ్గినట్లు మనం సప్లై చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో గోల్డ్ ఈజ్ అ ప్రిషియస్ మెటల్. గోల్డ్తో పాటు మనం ఇంకొకటి నార్మల్గా ఇన్వెస్టర్స్ మర్చిపోయే అంశం ఏంటంటే సిల్వర్. మనం సిల్వర్ కనుక కూడా చూసినట్లయితే మన డిస్కషన్లో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం గోల్డ్తో పాటు సిల్వర్ కూడా పర్చేజ్ చేయండి అని. సో సిల్వర్ని ఏంటంటే గోల్డ్తో కంపేర్ చేస్తే హై బీటా కమోడిటీ అంటారు. అంటే గోల్డ్ కనుక ₹1 పెరిగితే కనుక సిల్వర్ ₹1.20 అంటే ఒక 5 to 10% మార్జిన్తో సిల్వర్ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రీషియస్ మెటల్స్కి ఎక్కువ డిమాండ్ అనేది డెఫినెట్గా వస్తుంది. నెక్స్ట్ గోల్డ్ కంటే సిల్వర్ యొక్క ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. గోల్డ్ని ఎక్కువ సెంట్రల్ బ్యాంక్స్ జ్యువెలరీస్కి యూజ్ చేయడం జరుగుతుంది, మన ఆభరణాలకి. బట్ ఏంటంటే మనం చూసినట్లయితే సిల్వర్ యొక్క డిమాండ్ ఒకటి హెడ్జ్ కింద ఉపయోగించవచ్చు, తదనుగుణంగా మరియు ఇండస్ట్రీస్ నుంచి కూడా చాలా వరకు డిమాండ్ వస్తుంది. ఇప్పుడు ఈ ఈవీ కల్చర్ అనేది పెరిగిపోతుంది, ఈవీ వెహికల్స్ వీటిల్లో కూడా సిల్వర్ యొక్క యూసేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో బోత్ సిల్వర్ యాజ్ వెల్ యాజ్ గోల్డ్ ప్రతి డిప్లో కనుక యాడ్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే వినియోగదారులకు కానీ లాంగ్ టర్మ్లో మంచి ఒక ఎసెట్ క్రియేషన్, ఎసెట్ అలొకేషన్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. సో అందువల్ల ప్రతి డిప్లో యాడ్ చేసుకోవటం అనేది ఒక ప్రధాన అంశం కింద ప్రస్తుతం చూడాలి. ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబల్ అన్సర్టనిటీస్, జియోపొలిటికల్ ఇష్యూస్ దృష్ట్యా ఈ కమోడిటీస్కి డెఫినెట్గా రానున్న రోజుల్లో కూడా మంచి డిమాండ్ అనేది రావడానికైతే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ వారి యొక్క ఎసెట్ అలొకేషన్లో కానీ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు కానీ కూడా గోల్డ్కి సిల్వర్కి సర్టన్ పర్సంటేజ్, నార్మల్గా ఇండియన్స్ ఆర్ ద గోల్డ్ లవర్స్ అని మనం చూస్తాము, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్. సో అందువల్ల డెఫినెట్గా గోల్డ్కి సిల్వర్కి ఒక అలొకేషన్ అనేది ఉంటే కనుక మంచి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ భవిష్యత్ అనేది చక్కగా ఉంటుంది.
యాజ్ యూ సెడ్ ఇప్పుడు గోల్డ్ కంటే కూడా ఎక్కువగా సిల్వర్ ఇంకా ఫాస్ట్గా రేట్ పెరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం గోల్డ్ గురించే మాట్లాడుతూ ఉంటాం. అండ్ రీటైల్గా కూడా మనం గోల్డ్ గురించి తీసుకున్నంత సీరియస్గా సిల్వర్ని ఎందుకు తీసుకోము? వై సిల్వర్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు? ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే మీరేమంటారు పోనీ దీన్ని? అంటే సిల్వర్తో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ మనం గోల్డ్ 10 గ్రామ్స్ కొనాలంటే ఇప్పుడు 1,10,000 1,10,000 దాకా పెట్టాలి. అదే సిల్వర్ మనం 1 కేజీ కొనాలంటే స్పేస్ అనేది చాలా ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అనమాట. సో ఒక స్పేస్ కన్స్ట్రైంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే, గోల్డ్ని మనం ఇమీడియట్గా మనకి ఇమీడియట్గా ఏదైనా అవసరమైనప్పుడు ఏ బ్యాంకులో అయినా గోల్డ్ని పెట్టి ఇమీడియట్గా వాటి యొక్క లిక్విడిటీ అనేది ఎక్కువ. గోల్డ్ నుంచి లోన్ అనేది కొన్ని బ్యాంక్స్లో అయితే నిమిషాల మీద, ఈ ఎన్బిఎఫ్సిస్ అన్ని అయితే కొన్ని నిమిషాల్లోనే అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వేరే సిల్వర్లో ఇంకా ఆ మార్కెట్ అనేది డెవలప్ అవ్వలేదు. అందువల్ల కొంచెం సిల్వర్ మీద చిన్న చూపు అనేది, అంటే అంత ప్రిఫరెన్స్ అనేది ప్రథమంగా గోల్డ్కి ఇస్తారు, తర్వాతే సిల్వర్కి ఇస్తారు. ఎందుకంటే లిక్విడిటీ అనేది ఒక కన్స్టెంట్గా ఉందన్నమాట ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినట్లయితే. బట్ ఏంటంటే సిల్వర్ యొక్క డిమాండ్ అనేది రానున్న రోజుల్లో గణనీయంగా బాగా పెరగడానికి అవకాశం ఉంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాంట్లో కూడా లిక్విడిటీ మార్కెట్స్ అవి డెవలప్ అవడానికి అయితే అవకాశం అయితే డెఫినెట్గా ఉండడానికి అవకాశం ఉంది. బట్ ఏంటంటే స్పేస్ అనేది సిల్వర్కి ఒక కన్స్టెంట్గా ఉండటం జరుగుతుంది అనమాట. అందువల్ల సామాన్య నార్మల్ వినియోగదారులు గోల్డ్కే పెద్దపీట వేస్తారు, సిల్వర్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ తేజ్ గారు, ఇప్పుడు మీరేం చెప్తారు అంటే గోల్డ్ని కొనేవాళ్ళు లేదంటే గోల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వెరాజ్ సిల్వర్ని కూడా ఇన్వెస్ట్ చేసినప్పటికీ కూడా కస్టమర్స్ రీటైల్గా వచ్చేటప్పుడు ఈ గోల్డ్ మీద ప్రైజెస్ అనేవి సిల్వర్కి ఏమన్నా వాళ్ళు మొగ్గు చూపేందుకు ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయంటారా? మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారు? ఇలా ఉంది. యాజ్ సార్ సెడ్, సిల్వర్లో ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు సిల్వర్ ఆర్టికల్స్ అన్నీ కానీ సిల్వర్ తీసుకుంటే సిల్వర్లో ఎప్పుడెప్పుడు ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ప్రైసింగ్, సిల్వర్ ప్రైసింగ్లో. సో ప్రీవియస్ హిస్టరీలో యూ కెన్ సీ సిల్వర్లో నెగటివ్ ప్రైసింగ్ చాలా అయింది. ఇఫ్ యూ కెన్ జస్ట్ రిమెంబర్ అబౌట్ 5-6 years బ్యాక్ 50,000 ఉండేటప్పుడు సిల్వర్ 40,000కు తిరిగి రిటర్న్ పోయింది. సో అప్పుడు ఏమనుకుంటారు, సిల్వర్కు పెద్ద ఇన్వెస్టర్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని. సో అందు గురించి గోల్డ్లో చాలా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది, చాలా సేఫ్ హెవెన్గా ఉంటుంది. గోల్డ్ ప్రైసెస్ ఆర్టిఫిషియల్లీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ కాదని అనుకుంటారు అందరూ. ఇప్పుడు ఏమన్నా సిల్వర్ మీద కూడా ఎక్కువ మొగ్గు చూపుతున్నారా కస్టమర్స్? అంటే గోల్డ్ రేట్ పెరిగిన టైంలో ఎస్ సిల్వర్ కూడా ప్రపోర్షనేట్లీ సేల్ అవుతుంది, ఖచ్చితంగా తీసుకుంటున్నారు, కస్టమర్స్ తీసుకుంటారు. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కస్టమర్స్కి మీ దగ్గర నుండి ఇచ్చే సలహా ఏంటి? Gold and silver or any other portfolio, your money is always very hard-earned money, your money is very precious. So ఆ పోర్ట్ఫోలియో మనీ మీరు డిసైడ్ చేసి పెట్టుకోవాలి. యూ షుడ్ కీప్ ఇన్ ఆల్ ద పోర్ట్ఫోలియోస్. గోల్డ్లో పెట్టుకోవాలి, కొద్దిగా సిల్వర్ ఆర్టికల్స్ ఏది అవసరం ఉంది సిల్వర్లో పెట్టుకోవాలి. అండ్ యాజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఈస్ దేర్, ఇట్ షుడ్ ఆల్వేస్ గో ఆన్. సో గోల్డ్లో పెట్టడం కోసం బేసిక్గా ఏముంది, వీ షుడ్ నెవర్ వరీ అండ్ అఫ్రేడ్ కావద్దు, భయపడవద్దు. గోల్డ్ ఈస్ అ వెరీ గుడ్ ప్రెషియస్ కమోడిటీ. వాట్ డూ యూ మీన్ బై ప్రెషియస్? Precious is a very desirable commodity, as well as it cannot be mass produced. Anything which can be mass produced will not sustain the pricing. So this mining is a difficult job. Worldwide production has come down. Some data says from 2000 year onwards, 25 years low, ఇది ప్రొడక్షన్ 3,700 టన్స్కి 3,300 టన్స్కి వచ్చింది. వేరేస్ ద పాపులేషన్ హెస్ ఇంక్రీజ్ 6.19 బిలియన్ టు 8.2 బిలియన్ పీపుల్ అయ్యారు. సో గోల్డ్, ఎవ్రీబడి డిసైడ్ టు బై గోల్డ్. 33% ఆఫ్ ద పాపులేషన్ హెస్ ఇంక్రీజ్. ఇండియన్ పాపులేషన్, చైనీస్ పాపులేషన్, వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ అన్ ఆర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ దెన్ మళ్ళా టెక్నాలజీలో యాజ్ సర్ సెడ్ కార్తిక్ గారు, సిల్వర్ కూడా యూస్ అవుతుంది. గోల్డ్ ఈస్ అ వెరీ మెలబుల్ మెటల్, వెరీ డక్టబుల్ మెటల్ విచ్ కెన్ బి లాంగిటెడ్ టు ఆల్మోస్ట్ 5 miles for try-ons.
So this gold is also used in electronic electrical items, and then see, many more things, medicinal items and all. So it is assumed, it is estimated that around 7% of the total production of gold worldwide is going into technological use also, ఓకే అండ్ whereas the production is remaining lesser. ఓకే అండ్ క్రాంతి గారు వెరీ రీసెంట్ డేస్లో కూడా యుఎస్కి అలాగే ఇండియాకి మధ్య ట్రేడ్ డీల్ ఒకటి కుదరబోతుంది అన్న ఎప్పుడైతే ఈ టాక్ నడిచిందో ఆ టైంలో ఆల్మోస్ట్ గోల్డ్ రేట్ బాగా తగ్గి ఒక 50,000 వరకు కూడా వెనక్కి వెళ్ళిపోవచ్చేమో అన్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కూడా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ట్రేడ్ డీల్ కుదరలేదు అండ్ దానికి క్వైట్ రివర్స్లో జరిగిపోయింది. సో ఇంకా ప్రైజెస్ అనేవి హైక్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏమన్నా ఆ చేంజెస్ జరగడం వల్ల ప్రైస్ ఏమైనా తగ్గే ఛాన్సెస్లో ఎంతవరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారు తగ్గితే? అంటే ప్రస్తుతానికి మనం ఎప్పుడైతే గోల్డ్ ప్రైసెస్ డిటర్మైన్ చేయాలనుకుంటామో, గోల్డ్ ప్రైసెస్ డొమెస్టిక్ ఈవెంట్స్ కంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ గోల్డ్ ప్రైసెస్ ని డిటర్మైన్ చేస్తూ ఉంటాయండి. మనం నార్మల్ గా ఈసారి ఫెస్టివల్ సీజన్ వస్తుంది, బంగారానికి బాగా డిమాండ్ రాబోతుంది, తొందరగా బంగారం కొనుక్కోవాలి, రేటు తగ్గితే అని నార్మల్ గా మనం అక్కడ ఇక్కడ మాటలు వింటూ ఉంటాం అన్నమాట. సో ఇది సర్వసాధారణంగానే నార్మల్ గానే ఉంటుంది. కానీ ఏంటంటే అది డొమెస్టిక్ మార్కెట్లో ఆ డిమాండ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, మన యొక్క డొమెస్టిక్ డిమాండ్ని గోల్డ్ ప్రైసెస్ని డిటర్మైన్ చేసేది చాలా నార్మల్గా చెప్పాలంటే ఇట్స్ నాట్ ఈవెన్ 1-2% మన ఇండియా యొక్క డిమాండ్ అనేది ఈ ఫెస్టివల్ సీజన్ డిమాండ్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే గోల్డ్కి బాగా డిమాండ్ అండ్ సప్లై అంటే గ్లోబల్గా డిమాండ్ అండ్ సప్లై వచ్చే ఫ్యాక్టర్స్ అనేది ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ కానీ చూడాలి. రీసెంట్గా మీరు చెప్పినట్లు ఓకే, మా ట్రేడ్ డీల్స్ ఈ సందర్భంలో ఏమైందంటే గోల్డ్ని ట్రాక్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇంకొకటి ఏంటంటే రూపీ మరియు డాలర్ యొక్క మారక విలువ, ఎక్స్చేంజ్ రేటు ఏ రకంగా ఉందో కూడా చూడాలి. ఎందుకంటే అల్టిమేట్లీ 98% ఆఫ్ ద గోల్డ్ మనం చేసే ప్రతి గోల్డ్ యొక్క ఐటమ్ కానీ గోల్డ్ అనేది ఇంపోర్టెడ్ ఐటమ్ కింద మనం చూస్తాం. గోల్డ్ అనేది కంప్లీట్లీ ఇంపోర్టెడ్ అన్నప్పుడు ఇది డాలర్ డినామినేటెడ్ ఎసెట్ అన్నమాట. సో డాలర్ డినామినేటెడ్ ఎసెట్ అనేప్పుడు మన యొక్క రూపీ ఏ రకంగా క్షీణిస్తుందా లేకపోతే బలపడుతుందో కూడా ఆ ఫ్యాక్టర్ కూడా గోల్డ్ ప్రైస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. రీసెంట్గా మీరు చెప్పినట్లు చూసినట్లయితే ఇండియాలో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి ఎక్కువ డాలర్ యొక్క సప్లై అనేది వస్తుంది. వాళ్ళు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియాలో కనుక స్టాక్ మార్కెట్లో అమ్మేస్తూ ఉంటే కనుక మళ్ళీ రూపీ క్షీణిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ ఫ్యాక్టర్ కూడా గోల్డ్ యొక్క ప్రైస్ మీద చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఫారెన్ పోర్ట్ఫోలియో ఫ్లోస్ అంటే డాలర్ ఫ్లోస్ కనుక ఇండియాలోకి బాగా పెరిగినట్లయితే ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఏ రకంగా ఉన్నప్పటికీ కొంచెం రూపీ కనుక బలపడితే కనుక ఇండియాలో గోల్డ్ ప్రైస్ తగ్గడానికి కొంచెం అవకాశం ఉంది. కానీ బై అండ్ లార్జ్ ఇవి డొమెస్టిక్ ఫ్యాక్టర్స్. బై అండ్ లార్జ్ గోల్డ్ ప్రైసెస్ తగ్గాలి అంటే గ్లోబల్ మార్కెట్లో ఒక స్టెబిలిటీ రావాలి, యుఎస్ వడ్డీ రేట్లలో ఒక స్థిరత్వం అనేది రావాలి. అది కనుచూపు మేరలో వడ్డీ రేట్లని యుఎస్లో తగ్గించడానికే, అంటే ఈ రాత్రికి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. బహుశా నా యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 25 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లను తగ్గచ్చు అని ఉంది. కానీ ఏంటంటే మార్కెట్ యొక్క ఎక్స్పెక్టేషను నెక్స్ట్ యుఎస్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా పుష్ చేస్తుందంటే లేదు మీరు 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేయాలి అని యుఎస్ ఫెడరల్ రిజర్వ్ని డిమాండ్ చేస్తుంది. సో ఇన్ కేస్ 50 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తే కనుక ఇంకా గోల్డ్ పెరగడానికి అవకాశం ఉంది. సో ఈ పరిణామాలను కూడా గోల్డ్ ప్రైసెస్ని మీడియం టు లాంగ్ టర్మ్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఓకే, అండ్ సార్ చెప్పినట్టు, క్రాంతి గారు చెప్పినట్టు ఇప్పుడు 1-2% మాత్రమే ఈ ఫెస్టివల్స్ కానీ ఇంకేదన్నా లోకల్గా మనకి జరిగే ఒకేషన్స్ అన్నీ ఎఫెక్ట్ చూపిస్తాయి అంటున్నారు. బట్ డిమాండ్ పరంగా చూస్తే ఎలా ఉంటుంది ఈ సీజన్ అనేది గోల్డ్ మీద? ఇది ఒకటే సీజన్ కాదు, గోల్డ్ కోసం ఆల్ ద సీజన్ కంటిన్యూస్లీ 365 days. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ వైస్లీ ప్లాన్ దేర్ ఫైనాన్షియల్ థింగ్స్ ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. గోల్డ్ డిమాండ్ ఇండియా ఇస్ లైక్ 1.5 billion పీపుల్ ఎకానమీ నౌ. సో త్రూ అవుట్ ఇండియా, హోల్ ఆఫ్ ద ఇండియాలో గోల్డ్ ఇంపోర్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇండియన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈస్ ఇంక్రీసింగ్ and people understand the importance of gold. So gold is the best thing investment and I don't see any kind of deduction
reduction or the lesser this thing. ఓకే థ్యాంక్ యూ సో మచ్ తేజ్ నారాయణ Thank you, గారు madam. అండ్ థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు ఫర్ ద వాల్యుబుల్ అనాలిసిస్ అండ్ రాబోయే రోజుల్లో గోల్డ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ ఇద్దరి ద్వారా అర్థమైంది. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గోల్డ్ ప్రైజెస్ హైక్ అవని తగ్గని ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం గోల్డ్ ఎప్పుడు కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది అని అయితే మీ ఇద్దరి ద్వారా అర్థమవుతుంది. సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా వాట్ ఎవర్ ద టైం పెరిగినా తగ్గినా ఎప్పుడూ కూడా మంచి డిమాండ్ అయితే ఫ్యూచర్లో అనేది ఉంటుందని తెలుస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. Stay tuned to 10 TV.